ఏదో ఒక విషయంలో నిరుత్సాహమా? గుండెలో ఏదో కొరతగా ఉందా? అబ్రహామును చూచి దేవుడు పిలిచినప్పుడు, అబ్రహమా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతతిని విస్తరింపజేస్తాను, సముద్ర ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రాల వలె నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాద కారకుడుగా ఉండుదువు అని దేవుడు చెప్పినప్పుడు, నిశ్చయముగా అతడు వాటిని నమ్మి దేవునితో అతడు ప్రయాణం చేస్తూ ఉండగా ఆ వాగ్దానము నెరవేర్చబడటానికి ఆలస్యము కాగా అబ్రహాం యొక్క మనస్సు మారలేదు, కానీ మనస్సు లోపల నీరసిల్లాడు, కొంచెం అధైర్యపడ్డాడు. మనం చూస్తున్నట్లయితే అతడు తన మనస్సును మార్చుకోలేదు, కానీ మనస్సు నీరసిల్లింది. ఇది దేవుడు చెప్పాడా, లేకపోతే నేను అనుకుంటున్నానా, నిజంగా ఇది జరుగుతుందా, అసలే జరగదా అని తనలో తాను మదన పడతా ఉన్నాడు. అయితే ఇంకెంతకాలం, ఎప్పుడు ఇది జరుగుతుంది, ఎప్పుడు ఈ వాగ్దానం నెరవేర్చబడుతుంది, ఎప్పుడు నేను ఆశీర్వాదంగా మారతాను అని అతడు వెయిట్ చేస్తున్నాడు. ఆ తర్వాత అతడు తన్ను తాను నిలదొక్కున్నాడు. అతడు అంటున్నాడు, నేను ఇంకా కనిపెట్టాలి. తన్ను తాను ప్రోత్సహించుకుంటున్నాడు దేవుని మార్గాల్లో. నెగిటివ్గా, లోకానుసారంగా ఎక్కడ ఆయన ప్రయాణాన్ని మార్చుకోలే. నెగిటివ్గా ఎక్కడ ఎవరితో కూడా పలికినట్టుగా రాయబడల. అందుకే కొన్ని సంవత్సరాల తర్వాత తనకు తాను నిలదొక్కుని అది స్వతంత్రించుకునే వరకు, కొన్ని సంవత్సరాల వరకు అతడు అలాగే దేవుని మార్గంలో నమ్మకంగా ముందుకెళ్తా ఉన్నాడు. అది ఆ వాగ్దానం అతని పట్ల నెరవేర్చబడింది. ప్రియా దేవుని సంగమా, నీ జీవితంలో, నా జీవితాల్లో, మనందరి జీవితాల్లో కూడా దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేర్చబడినప్పుడు ఎంత సంతోషమో. కానీ ఆ వాగ్దానం నెరవేర్చబడక ఆలస్యమైనప్పుడు అనేకులు తమ తమ విశ్వాస జీవితంలో నీరసిల్లిపోతున్నారు. అది ఆలస్యమైనప్పుడు హృదయాలు నొచ్చుకుంటున్నారు, నిరుత్సాహపడుతున్నారు, అంటున్నారు కదా, నిజంగా ఇది జరుగుతుందా, నిజంగా దేవుడే మాట్లాడా అనే ప్రశ్న ఎందరిలోనో తలెత్తుతుంది. అయితే మిమ్మల్ని గూర్చి, మీ కుటుంబాన్ని గూర్చి, మీ సేవ, మీ సంఘం, మీ పరిస్థితులు, మీ బిజినెస్, మీ యొక్క ఉద్యోగం, మీ యొక్క చేతి పని, మీ యొక్క వ్యాపారం, వీటన్నిటిని గూర్చి రాగల దినములలో భవిష్యత్తును గూర్చి దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానము ఆలస్యమైనప్పుడు మిమ్మల్ని మీరు ధైర్యపరుచుకోవాలి. మిమ్మల్ని మీరు దేవుని సన్నిధిలో ఎక్కువగా కనిపెట్టుకోవటానికి, త్వరగా చేయండి ప్రభువా అని కనిపెట్టుకోవడానికి ఇష్టపడే వ్యక్తులముగా మనం ఉండాలి. ఆమేన్. ఒకవేళ వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడటానికి ఆలస్యమవుతుందేమో. అలా ఆలస్యమైనప్పుడు మీరు నీరసిల్లిపోతున్నారా? అయితే యెహెజ్కేలు గ్రంథంలో ఈరోజు దేవుడు ఏమని మనతో చెప్తున్నారంటే, ఆ వాగ్దానం నెరవేర్చబడటాన్ని గూర్చి, వాగ్దానం ఆలస్యం అవటాన్ని గూర్చి ఆయన ఏమంటున్నారంటే, యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 12:28లో, నేను చెప్పిన మాటలన్నీ జరుగును, నేను చెప్పిన ప్రతి మాట తప్పకుండా జరుగును. ఆమేన్. నేను చెప్పిన వాటిల్లో ఒక్కటైనా నేలన పడదు, ఒక్కటైనా నిష్ప్రయోజనకరం అవ్వదు. అవి వాటి కాలములు, వాటి నియామకంగా వాటికి కాలాన్ని నియమించాను. ఆ కాలములలో అవి మీ ఎడల నెరవేర్చబడతాయి. ఆమె వాగ్దానాలు వెంటనే కూడా నెరవేర్చబడతాయి. వితిన్ అవర్స్లో, వితిన్ డేస్లో, వితిన్ మినిట్స్లో, వితిన్ సెకండ్స్లో. కానీ వాగ్దానాలు ఒక్కొక్కసారి కొన్ని దినాలవుతుంది, కొన్ని నెలలవుతుంది, ఒక్కోసారి కొన్ని సంవత్సరాలు, కొన్ని వారాలు కూడా గడుస్తుంది. కానీ దేవుడు చెప్పిన ప్రతి మాట జరుగును, నిశ్చయముగా జరుగును, నెరవేర్చబడును.
ఆమేన్. ఎందుకంటే ఏది ఎప్పుడు జరగాలో దేవునికి బాగా తెలుసు. ప్రియ సహోదర, సహోదరి, దేవునికి బాగా తెలుసు ఏది ఎప్పుడు జరగాలో. తప్పకుండా జరుగును. కానీ ఏ వాక్కు నిష్ప్రయోజనం అవ్వదు. మీకు ఇచ్చిన ఏ వాగ్దానము నేలన పడదు. దేవుడు చెప్పిన మాట నిష్ప్రయోజనకరముగా పోదు. ఈ విశ్వాసముతో నువ్వు ఈ దినాల్లో ముందుకెళ్ళాలి. ఈ దినము నుండి నీ విశ్వాసాన్ని అబ్రహాము వలె ప్రోత్సాహపరచుకోవాలి, నిలదొక్కుకోవాలి. ఎందుకు అంటే స్వతంత్రించుకోవడానికి. ఆమె పొందుకోవటం ఒక గొప్ప ఆనంద అనుభూతి అయితే, అది స్వతంత్రించుకోవటంలో ఉన్న తృప్తి, సంతోషం అది వేరు. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఒక ప్రాంతంలో ఒక మందిరాన్ని ఉద్దేశించి ఒక స్థలాన్ని మేము సేవ నిమిత్తమై కొనాలనుకున్నాం. అయితే దేవుని సన్నిధిలో సంవత్సరం రోజులు ప్రార్థన చేశాం. దేవాని చిత్తం ఏంటి, కొనాలా లేదా? ఒక సంవత్సరం రోజులు ప్రార్థన చేశాం. దేవుడు మార్గం సరళం చేశాడు. ఆయన ఒక సిగ్నల్ని కనపరిచాడు. తద్వారా సంవత్సరం రోజులు ప్రార్థన ఫలించింది. ఆ తర్వాత ఈ ఏరియాలో మేము కొనవచ్చా లేదా, ఈ ఈ పలానా ఏరియాలో మేము కొనాలా లేదా అని దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు అక్షరాల స్థలాన్ని, రూటును దేవుడు బయలుపరిచాడు. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఇదంతా నెరవేర్చబడి ఈరోజు తృప్తిగా మేము అందులో ఆరాధించడానికి 3 సంవత్సరాలు పట్టింది. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని బిడ్డ, విశ్వసించిన వాడు కలవరపడడు. నువ్వు విశ్వసిస్తున్నది మనిషిని కాదు, మరి దేన్ని కాదు, దేవుణ్ణి. అందుకే నేను అంటాను, భూమి మీద ఏ రూపము నమ్మకమైనది కాదు, ఏ స్వభావుడు, ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాదు. దేవుడు తప్ప ఆకాశమందు ఆయన తప్ప నమ్మకమైన రూపం, నమ్మకమైన సిగ్నేచర్, నిజాలు చెప్పేటోడు ఎవడు లేడు, యేసు ప్రభు తప్ప. ఈ విశ్వాసంతో నువ్వు ముందుకెళ్ళినప్పుడు తప్పకుండా దేవుని వాగ్దానం నెరవేర్చబడుతుంది. దేవుడు మాకు చేసిన వాగ్దానం ఏంటి ప్రభు, ఇది కొనాలా లేదా, మాకు ఒక వాగ్దానం ద్వారా మాట్లాడండి అన్నప్పుడు దేవుడు అన్నాడు, పాలు తేనెలు ప్రవహించే ఆ స్థలములో నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అని. నిశ్చయముగా 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మేము అందులో నిలిచి అక్కడ ప్రభుని మేము ప్రతి వారం ఆరాధిస్తూ ఉంటే నిజంగా ఎంతో తృప్తి. ఈ రోజుకి కొంతమంది వచ్చి ఇదిగో వారి విశ్వాసులు వారి స్థలాన్ని బట్టి, మాకు ఈ స్థలం ప్రాడ్గా వేరే వాళ్ళు అమ్మారు, మేము ఆ బిల్డింగ్ని అనవసరంగా కొన్నాము, ఇప్పుడు చూడండి నష్టమైపోయాము అని ప్రార్థన చేయండి అని చెప్పడానికి అనేక మంది వస్తూ ఉన్నప్పుడు అప్పుడు అనిపిస్తుంది, ఓహో, మందిరం కొరకు మేము తీసుకున్న ఈ ల్యాండ్, ఈ స్థలము కూడా నిశ్చయంగా దేవుని చిత్తములో గాక వెళ్ళకపోయి ఉంటే నిజంగా ఇటువంటి నష్టాలు ఇరుక్కుపోయేవారం, ఇటువంటి భయానకమైన గందరగోళంలో చిక్కుకునేవారము అని మనసులోనే వారు చెప్తూ ఉండగానే వారి సమస్య మనసులో ఒక భావన కలిగి దేవుని స్తుతిస్తూ ఉంటాం. ఎందుకంటే దేవా, నన్ను నువ్వు అప్పగించలేదు అటువంటి గందరగోళానికి అంటూ దేవుని సన్నిధిలో స్తుతించి తృప్తిగా దేవుని సేవలో ముందుకెళ్తున్నాం. హల్లెలూయా. ఇటువంటి తృప్తికరమైన జీవితం దేవుడు మీకు కూడా అనుగ్రహించటానికే ఈ ఉదయకాలం మీతో మాట్లాడుతున్నాడు. దేవుని చిత్తములో మనం నడవాలా, ఆ వాగ్దానములు దేవుని చిత్తములో కదలాల మనం. ఆ వాగ్దానములు మన ఎడల నెరవేర్చబడతాయి తప్పకుండా. అయితే ఆ వాగ్దానాన్ని, దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రతిరోజు అది స్వతంత్రించుకోవటానికి మనం ప్రార్థించినప్పుడు దేవుడు తన మార్గాలలో మనల్ని తీసుకొని వెళ్ళి, మనం వెళ్ళటం కాదు, తన మార్గాలలో తీసుకొని వెళ్ళి మనకు ఆ వాగ్దానాలన్నిటిలో తన కృపనిచ్చి మనలను జయప్రదంగా మార్చి మనలను దేవుడు ఎంతో సాక్షులుగా, ఉన్నతంగా, మహిమకరమైన వ్యక్తులుగా అనేకుల ఎదుట దేవుడు మనలను నిలవబెట్టబోతున్నాడు. ఆమేన్. చూడండి, ఒక్కసారిగా ఎదిగిన చెట్టు అది పడిపోవడానికే క్రమక్రమంగా కష్టాలతో, ఇరుకులతో, బాధతో, లేమితో, కొరతలతో మన లైఫ్ ముందుకెళ్ళినప్పుడు స్టాండర్డ్ అయిపోతాం. అది ట్రూ లైఫ్. అదే నిత్య జీవానికి తీసుకెళ్లే దేవుని మార్గము. నమ్ము దేవుని వాగ్దానాన్ని. దేవుడు నీ పట్ల కార్యం చేయబోతున్నాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిశ్చయముగా ఆ వాగ్దానాలు నీ పట్ల నెరవేరుస్తాడు. నీకిచ్చిన వాగ్దానాలు, నీకిచ్చిన ప్రవచనాలను
దేవుడు నెరవేరుస్తాడు. విశ్వాసం కలిగి ఇంకా ఆయన సన్నిధిలో కనిపెట్టు. భూమి ఆకాశాన్ని సృజించిన దేవుడు, ఇజ్రాయిలులకు ఆధారమైన వాడు, మన పితరులకు ఎన్నో మేళ్లు చేసిన వాడు అబద్ధమాడే దేవుడు కాదు. నీ విశ్వాసాన్ని బట్టే నెక్స్ట్ నీ లైఫ్ ఆధారపడి ఉంది. విశ్వాసం లేని చోట డెడ్ పనిచేస్తుందండి. డెడ్ సెల్స్ పనిచేస్తే డెత్ పనిచేస్తుంది, మృత కణాలు పనిచేస్తాయి. అందుకే ఏదైనా పోగొట్టుకోండి కానీ విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. అదే ఇక్కడ అంటున్నాడు, తన విశ్వాసాన్ని మాత్రం అబ్రహాము ఎన్నో ఏళ్ళు గడిచింది, ఎంతో కాలం అయ్యింది, అయినా విశ్వాసమును విడిచిపెట్టలేదు. అతని మనస్సు మారలేదంట, కరెక్ట్ రూట్లోని వెళ్తూ ఉన్నాడట. మనస్సు నీరసిల్లింది, కానీ మనసు నీరసిల్లుతుంది, తడబాటు అవుతుంది, కానీ బలపరుచుకోవాలి. ఒక్కోసారి ఎవరు మనతో ఉండరు, మనమే వాక్యాన్ని బట్టి ఉత్సాహపడాలి. మనమే వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటూ మనం ఉత్సాహపడి దేవుని స్తుతించినప్పుడు తప్పక దేవుడు కూడా చురుకైన వారు కనుక మన విషయంలో త్వరగా వాగ్దానాలు నెరవేర్చగలుగుతూ ఆయన సమర్థుడు. గాడ్ బ్లెస్ యూ. ఈ వాగ్దానము మీ ఎడల నెరవేర్చబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.